వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు మేము నుంచి వెళ్తుండగా ఒక భక్తుడు లడ్డూలు తీసుకున్న లడ్డూలు చూపెడితే వాటి వాసన స్మెల్ ఎంతో ఘోరంగా ఉందని మేము లడ్డూ కౌంటర్లోకి చెకింగ్కి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ చూస్తుంటే పరిస్థితులు అంతా ఘోరంగా లడ్డూలన్నీ కూడా బూజు పట్టి ఫంగస్ వచ్చి ఉన్నాయి. మేము అన్ని కూడా విజువల్ చూపెట్టడం జరిగింది. ఇంత దారుణంగా అంటే అధికారుల నిర్లక్ష్యం. మరి ఇది ఈ ఈవో గారు వచ్చి కూడా ఇప్పుడు మేము వచ్చిన కొత్తలో కూడా తెలియజేయడం జరిగింది. ఎలాంటి మనోభావాలు దెబ్బతీయకుండా మీరు చూసుకోవాలని పదే హెచ్చరిస్తున్నప్పటికీ ఈరోజు ప్రసిద్ధిగాంచిన రాజన్న లడ్డు మరి అన్ని దేవాలయాలకు వెళ్ళి కూడా గొప్ప ప్రసాదంగా అంత గొప్పగా భావించే లడ్డూలలో ఇంత అవకతవకలు జరుగుతుండడం మేము హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని తీవ్రంగా. మరి వాటిలో నాణ్యత లోపమా లేదంటే అధికారుల నిర్లక్ష్యమా? మీరు వెంటనే ఇక్కడ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఈ నిర్లక్ష్యం ఎవరు చేసిర్రో వారిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము దేవాదాయ శాఖ కమిషనర్ దాకా కూడా బీజేపీ పక్షాన వెళ్తామని కూడా హెచ్చరిస్తున్నాం. అలాగే చెప్తున్నాం, హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఏ చర్య చేసినా కూడా మేము ఊకోమని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఇప్పుడు వెంటనే ఈ లడ్డూలను ఇప్పుడు ఈ ఫంగస్ వచ్చిన లడ్డూలు ఆపివేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మన భక్తులను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈవో గారు చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ప్రపంచంలోని దక్షిణ కాశీగా భావించే హిందూ భక్తులందరూ ఎప్పుడు రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ప్రసాదాల్ని వారి ఆరాధ్య దైవంగా తీసుకుంటారు. కానీ ఇట్టి మన దేవాలయానికి ప్రభుత్వము ఆదాయం కోసమే తప్ప ప్రజల పట్ల ఆరోగ్యంగా కానీ ప్రసాదం పట్ల నిర్లక్ష్యం కళ్ళకు కొట్టినట్టు కనబడుతుంది. దయచేసి ఈవో గారికి తెలియజేసేది ఏంటంటే, దేవాదాయ శాఖ కూడా తెలియజేసేది ఏంటంటే, భక్తుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రసాదాన్ని లడ్డూని మంచి క్వాంటిటీ తోటి క్వాలిటీ తోటి తయారు చేసి వారి ఆరోగ్యం పట్ల ఆటలాడకుండా తయారు చేయించాలని కోరుచున్నాము. ఇప్పుడు తెలవగానే ఒక భక్తుడు లడ్డూలు తీసుకుంటే అవి ఫంగస్ వచ్చి బూజు వచ్చి ఉన్నాయి. వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఈవో గారు తక్షణమే వారిపై చర్య తీసుకొని మన లడ్డూలను తీసివేసే విధంగా ఆర్డర్ జారీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇక మీద ఎప్పుడైనా దేవాలయం పైన ఇటువంటి నిర్లక్ష్యం మా హిందూ భక్తుల పట్ల వహిస్తే మా భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితమైన చర్యలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందరికో వెలువైపోయిన పెద్ద దేవస్థానంలో లడ్డూలు అవకతవకలు మరియు ఈ ఫంగస్ వచ్చిన లడ్డూలు విక్రయించడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఆలయ అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ లడ్డూలను రిటర్న్ చేసి మంచిగా సక్రమంగా అందించాలని కోరుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.